ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రుచి టెక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏం డిస్కస్ చేద్దాము అంటే, ఇప్పుడు చాలామంది థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ట్రైనింగ్ చేస్తుంటారు కదా, అయితే ఫిఫ్త్ సెమ్ ఆర్ సిక్స్త్ సెమ్ ఏదైనా సరే చేస్తుంటారు కదా. వారు డెఫినెట్గా డైలీ మెయింటైన్ చేయాల్సిన బుక్ ఏంటి అంటే లాగ్ బుక్. ఓకేనా? ట్రైనింగ్ స్టూడెంట్ లాగ్ బుక్ అని ఉంటుంది. ఇది ఖచ్చితంగా రాయాలి. ఒకవేళ మీరు ఇప్పుడు రాయలేదనుకోండి, లాస్ట్లో మీరు సబ్మిట్ చేయాలి కదా, సర్టిఫికేట్ కానీ డాక్యుమెంటేషన్ కానీ. ఆ టైంలో మీకు ఇబ్బంది అవుతుంది. సో నేను ఇచ్చే సజెషన్ ఏమంటే, ఇప్పటి నుంచే మెయింటైన్ చేయండి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీ దగ్గర లాగ్ బుక్ లేదనుకోండి, ఏదో ఒక నోట్స్లో డేట్ వేసుకుని ఆ రోజు మీరు కంపెనీలో ఏం వర్క్ చేశారో అది నోట్ చేసుకోండి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల లాస్ట్లో ఒకవేళ లాగ్ బుక్స్ రాయాల్సి వస్తే మీరు వెంటనే చూసి రాసిస్తారు. లేదు మీరు ఎప్పటికప్పుడు వదిలేశారనుకోండి, లాస్ట్లో అన్నీ ఒకేసారి రాయాలంటే ఇబ్బంది అవుతుంది. సో అందుకని ఇప్పటి నుంచే మెయింటైన్ చేయండి. ఫస్ట్ ఏం రాయాలి? నేమ్. ఆల్రెడీ మీరు వన్స్ ఒకసారి రాస్తారు. నేమ్ అండ్ పిన్ నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ది ఇండస్ట్రీ, అంటే మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారో ఆ ఇండస్ట్రీ యొక్క నేమ్. అండ్ కింద వచ్చేసి సెకండ్ పేజ్లో నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, పిన్ నెంబర్, మీరు కంపెనీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు, డేట్ ఆఫ్ జాయినింగ్ అండ్ ఆర్గనైజేషన్ యొక్క నేమ్ అండ్ మీరు ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారు అండ్ డ్యూరేషన్ 6 months ఎన్ని మంత్స్ అది. తర్వాత మీకు నేచర్ ఆఫ్ వర్క్ అసైన్, మీరు ఎటువంటి వర్క్ చేస్తున్నారు. అండ్ తర్వాత ఇట్లా ఉంది కదా మంత్. ఫర్ సపోజ్ ఇది మార్చ్ అనుకుందాం. ఓకేనా? మార్చ్ డేట్, షిఫ్ట్, హెచ్ఆర్స్ ఎంగేజ్డ్. అంటే ఇప్పుడు షిఫ్ట్స్ ఉంటాయి కదా కొన్ని దాంట్లో, ఏ షిఫ్ట్ అని బి షిఫ్ట్ అని, ఆ షిఫ్ట్ రాయాలి. అలానే వర్క్ డన్ యాక్టివిటీ, ఆ రోజు మీరు ఏం చేశారు. ఓకేనా? అండ్ సిగ్నేచర్ ఆఫ్ ది ట్రైనింగ్, మీరు సైన్ పెట్టండి. ఓకే. కింద రోజు మీరు అయిపోయింది అనుకో వీక్, ట్రైనింగ్ ఇన్ఛార్జ్ ఉంటారు, విజిటింగ్ ఫ్యాకల్టీ. ఓకేనా? ఇది ఆల్మోస్ట్ మీరు ఎన్ని మంత్స్ అయితే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చేస్తారో అన్ని మంత్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.